ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ తదియ. అన్నప్రాసనం, అక్షరాభ్యాసం, వివాహం ఇత్యాది శుభకార్యాలకి చాలా శ్రేయస్కరమైనది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. విద్యా సంబంధిత, అలాగే వాణిజ్య సంబంధిత, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గాలి అంటే బుధవారం నాడు చేపట్టేటువంటి పుణ్యకార్యాలు ఉపకరిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అభివృద్ధి కూడా వెన్నట్టి ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. గృహ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు సద్దుమణుగుతాయి. కృషితో కూడినటువంటి విజయాలు, తద్వారా ఆనందకర సంఘటనలు చేకూరుతాయి. ఉన్నత విద్యకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన అంశాలు వ్యాపారరీత్యా వెలుగులోకి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వాణిజ్యపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో
పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. బిల్వపత్రితో కూడినటువంటి పూజలు, చామంతులతో కూడినటువంటి పూజలు ఈ రోజు శివునికి భక్తిపూర్వకంగా సమర్పించడం ద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. సమస్యలు సమసిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తేటువంటి అంశాలు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మాత్రం పట్టు బిగించగలుగుతారు. పెట్టుబడులు బాగానే కలిసి వస్తే అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తే శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి.
ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మెల్లమెల్లగా పరిష్కారాలు పొందగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యాచరణ కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. సందేహాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాబడి పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలు తద్వారా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విచి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా, బెంగపెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా, నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి. రాముడి యొక్క ఉంగరం తెచ్చాను. అమ్మా, తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. అది గొప్ప మంత్రం కింద చెప్తారు దాన్ని. ఆ శ్లోకం అమ్మవారు ఆ మాట చెప్పి ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుండి రావణాసురుడు అపహరించిన దాదిగా ఎన్నడూ చిరునవ్వు నవ్వని తల్లి, ఎన్నడూ ఏడవకుండా సంతోషంగా ఉండని తల్లి, కంటి నుండి బాష్పధారలు కారడం తప్ప ఆగనిటువంటి నా తల్లి సీతమ్మ 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతో మయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. రామా, సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. అంతటి మహాపురుషుడు సీతమ్మ తల్లిని ఓదార్చారు. మాట అంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది అని నేను మీతో అన్నాను. సీతమ్మంది, నాయన అన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున ఉండిపోయారు రాలేక, నువ్వు ఒక్కడి వచ్చావు.
రేపు యుద్ధానికి వానరులందరూ వస్తారంటున్నావు, ఎంతమంది రాగలరు తండ్రి, నువ్వు ఒక్కడివే కదా వచ్చావంది. ఆయన అన్నారు అమ్మతోటి, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకు తెలియని రాజనీత, మహారాజులు తమ పట్టమహిషి దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు అందరిలోకి అధమమైనటువంటి బలం ఉన్నవాణ్ణి పంపిస్తారు. రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించారంటే అందరిలో తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనేనమ్మా, నాకన్నా సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అన్నారు. ఏమి వినయమ్మా స్వామిది. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వినయం వస్తుంది. అవినయమపనయ విష్ణోహో అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. మొట్టమొదట కావలసింది వినయమే అంటారు. కాబట్టి అంతటి రాశీభూతమైనటువంటి వినయం. అంత బాధపడుతున్న సీతమ్మ లంకాదహనం చేసి వెనక్కి తిరిగి వచ్చినటువంటి హనుమని చూసి, నాయనా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటావేరా, ఎన్నాళ్ళైందిరా నాయన రామకథ విని, ఈ లంకాపట్టణంలో రామకథ చెప్పేవాడు లేడురా, ఇన్నాళ్ళకొచ్చావురా తండ్రి, వెళ్ళిపోకురా, ఇంకొక్క రోజుండి రామకథ చెప్పరా అని బతిమాలింది. అమ్మా నేను వెళ్ళాలి కదమ్మా, వెళ్ళాలి, రామచంద్రమూర్తికి నీ క్షేమవార్త చెప్పాలి, వానరుల్ని ప్రోత్సహించాలి, అందరం కలిసి రావాలి, సముద్రాన్ని దాటాలి, రావణాది రాక్షసుల్ని సంహరించాలి, మళ్ళీ నీతో కలిపి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వాలి, నేను కృతకృత్యుడనవ్వాలి, వెళ్ళకపోతే ఎలాగమ్మా అన్నారు. మాట చేత ఓదార్చారు తల్లిని. రామాయణమంతా మాట వైభవమే, రామాయణమంతా వాగ్వైభవమే. అందుకే ఆ వాక్కు ఉన్న నరులు రామాయణం చదువుకుంటే అబ్బా మనం ఇలా మాట్లాడచ్చు అనమాట. మన మాట చేత ఇంత శాంతి కల్పించచ్చు, మన మాట చేత లోకానికి అంత ప్రీతి చేకూర్చచ్చు, మనకున్న మాటని సక్రమంగా వినియోగించుకోగలిగితే చాలు మనం తరించిపోతామని తెలుసుకుంటారు. అంత గొప్ప వాగ్వైభవాన్ని ఆవిష్కరించింది సీతమ్మ తల్లి. రావణాసురుడితో మాట్లాడుతూ కూడా అదే అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత నివర్తయమనోమత్త సజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. ఆవిడ ఎంత స్పష్టంగా చెప్పిందో. అందుకే సుందరకాండ ఒక యుగంలో ఒక కాలంలో ఒకరికి పనికొచ్చినది కాదు, ఏ యుగంలో ఏ కాలంలో ఎవరికైనా పనికొస్తుంది. కారణం సీతమ్మ తల్లి మాటలు. ఆవిడంటుంది, ఎందుకురా అక్కర్లేని పనులు చేస్తావు, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరా ఈ ఊళ్ళో? ఒకవేళ మంచి మాటలు చెప్పినా నువ్వు వినవా? ఎందుకని నీకు ఇటువంటి ఉద్ధతితో కూడిన బుద్ధి ఏర్పడింది రావణ? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటావు? ఎందుకు నువ్వు ఇటువంటి స్థితిలో అక్కరలేని మాటలు మాట్లాడతావు? ఈ పాపం చేత నువ్వు ఎంత మూట కట్టుకుంటున్నావు? నేను సీతమ్మని అపహరించి తెచ్చానని అనుకుంటున్నావు తప్ప నిజంగా నువ్వు నన్ను అపహరించి తేగలిగిన మొనగాణ్ణి అనుకుంటున్నావా? నన్ను అపహరించి తేవడం వల్ల నువ్వు కట్టుకున్నటువంటి పాపం నువ్వు ఎక్కడికెడితే మాత్రం ఆ పాపం పోతుంది. ఈ పాపం వల్లే కదా నువ్వు మరణించబోతున్నావు. అంత తపస్సు చేసినటువంటి రావణాసురుడు తన మరణాన్ని తాను వండుకున్నాడు. ఏ రూపంలోనో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి కంటి వెంట బాష్పధారలు పడేటట్టుగా ప్రతిరోజు వెళ్ళి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడడం వల్ల మహాపతివ్రత యొక్క హృదయము గాయపడింది, బాధపడింది. ఆమె బాధపడేటట్టు ఎన్ని మాటలు మాట్లాడాడో ఆ మాటల వలన తాను చచ్చిపోవడానికి కావలసినంతటి మహాపాపాన్ని వండుకున్నాడు. ఆ పాపాన్ని వండుకున్నాడు కాబట్టే రామచంద్రమూర్తి చేతిలో మరణించాడు. కాబట్టి మాట ఒకడు చచ్చిపోయాడు, మాట ఒకరు భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. అదే హనుమ మాట్లాడితే మహానుభావుడు తన మాటల వైభవం చేత భవిష్యత్ బ్రహ్మ కాగలిగారు. ఒక్క మాట ఎన్ని చోట్ల రామాయణాన్ని గతి తిప్పిందో. ఒకానొక సందర్భంలో రావణాసురుడు మాయారామచంద్రమూర్తిని సృష్టించాడు. విద్యుజ్జిహ్వుడు అని ఒక రాక్షసుడు వాణ్ణి పిలిచాడు. పిలిచి యుద్ధం ప్రారంభం అవబోతోంది. రాముడు వచ్చి తీర ప్రాంతంలో విడిది చేసి ఉన్నాడు. రాముడు యుద్ధం చెయ్యకుండా సీతమ్మని వశం చేసుకోవడానికి నేను ఒక ప్రణాళిక రచించాను, నువ్వు నాతో లోపలికి రా అన్నాడు. గదిలోకి తీసుకెళ్ళి ముమ్మూర్తుల రాముడు ఎలా ఉంటాడో అటువంటి తల, రాముడి ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సు తయారు చేయి అన్నాడు.
తన మాయాశక్తి చేత సృష్టించాడు విద్యుజిహ్వుడు. విద్యుజిహ్వుణ్ణి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి సీతమ్మ, వాడు సీతమ్మ అనడు, నేనంటానంతే. రాత్రి రామచంద్రమూర్తి అని నేనంటాను, వాడండు. రాముడు విడిది చేసి ఉండగా నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు నిశ్శబ్దంగా ప్రవేశించి నిద్రపోతున్న రాముని యొక్క కుత్తుక కోసేశాడు. రాముడి శరీరం విడిచిపెట్టేశాడు. అదిగో ఆ తల తీసుకొచ్చాను చూడని అక్కడ పడేశాడు. అచ్చు రాముడి శిరస్సే. ఇదిగో చూడు రాముని యొక్క ధనస్సని బంగారు పొందులున్న ధనస్సు విసిరాడు. తల్లి ఏడ్చింది. యుద్ధకాండలో ఎంత ఏడ్చిందో. దీర్ఘాయుష్మంతుడివన్నారు రామా, ఏ నీ యొక్క శరీరాన్ని కౌగిలించుకుని పడుకున్నానో ఆ శరీరాన్ని మృగాలు పీక్కు తింటుంటాయి. నీ తల ఇక్కడ పడిపోయింది. నా దౌర్భాగ్యం ఇటువంటి స్థితిని చూడగలిగానని ఏడుస్తుంటే ఎవరో అకస్మాత్తుగా నీతో మాట్లాడడానికి వచ్చారని వచ్చిన దూత చెప్తే రావణుడు వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు ధనస్సు అంతర్ధానమయ్యాయి. సరమ వచ్చి చెప్పింది. సరమ మహాధర్మాత్మురాలు. ఆమె వచ్చి చెప్పింది, అమ్మా ఊరడిల్లు, ఇది రావణుని మాయ. నీవు అలా వశురాలివవుతావని, భర్త ఎలాగో మరణించాడు, దిక్కు లేదని రావణుడి పాన్పు చేరుతావని, ఒకసారి నువ్వు అలా చేరితే ఇక రాముడు వెనక్కి వెళ్ళిపోతాడని ప్రణాళిక రచించి రాముడి తల తెచ్చాడు. నమ్మకమ్మా, అది మాయాశిరస్సు. అందుకే వాడు వెళ్ళిపోగానే అదృశ్యమైపోయింది. నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొస్తాను, చూసొస్తానని వెళ్ళి చూసొచ్చి రాముడు సైన్యంతో విడిది చేసి ఉన్నాడు. యుద్ధం ప్రారంభం కాబోతోంది. నిర్భయంగా ఇక నుంచి నువ్వు సూర్యోపాసన చెయ్యి, సూర్య భగవానుడు రక్షిస్తాడని చెప్పింది. మండలాకారంగా గుర్రములను తిప్పుతూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు, ఆయన కాపాడతాడు. ఆయన ఉపాసన చెయ్యమని చెప్పింది. సరమ మాటల చేత సీతమ్మ ఉపశాంతి పొందింది. లేకపోతే అసలు రామాయణం ఏమైపోను. అలాగే ఇంకొక సందర్భంలో ఇంద్రజిత్తు నాగాస్త్రముల చేత బంధించాడు రామలక్ష్మణుల్ని. రాముడు యుద్ధం చేయలేక ధనస్సు పక్కన పారేసి నేల మీద పడిపోయాడు. పడిపోతే ఈ వేలి చివర్ల దగ్గర నుంచి, ఈ వేలి చివరి నుంచి మధ్యలో ఆయన శరీరం అంతట్లో అంగుళం వ్యవధానం లేకుండా కొట్టాడు బాణాలు. ఒళ్ళంతా బాణ పంజరమే. రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టేస్తే పూచిన మోదుగ చెట్టులా నెత్తురు ఓడిపోతూ పడిపోయారు. వెళ్ళి చెప్పాడు మేఘనాథుడు, మేఘములలో ఉంటాడు, కనపడకుండా యుద్ధం చేసే వానర సైన్యాన్ని అంతటినీ పడగొట్టేశాడు. ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు, నాన్న రామలక్ష్మణులు పడిపోయారు, నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. విజయవార్త ప్రకటించండి, చాటింపు వేయించండి అని. మరణించిన రాముణ్ణి చూస్తే సీత నాకు వశురాలవుతుంది, భర్తకి తెలుస్తుందన్న భయం ఇంకా లేదుగా అన్నాడు. అది వాడి రాక్షసత్వం. ఆమె పాతివ్రత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమికి తీసుకెళ్ళండి అన్నాడు. త్రిజట ఆవిడ్ని పుష్పక విమానం ఎక్కించి పైకి తీసుకెళ్ళింది. రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట కిందకి దింపలేదు, పైనే ఉంది. చూసింది సీతమ్మ, కింద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. అయ్య బాబోయ్, నేను నా నోటితో అసలు చెప్పలేను. సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో ఆ సర్గలు చెప్పడానికి మనసు రాయి చేసుకుని చెప్పవలసి వచ్చేది. ఎంత బాధపడుతూ చెప్పవలసి వచ్చేదో. నిజంగా సర్గలు చెప్తుంటే, సర్గలు చదువుతుంటే కరకు హృదయం వాడికి కూడా కన్నీళ్ళు వస్తాయి. అంత ఏడిచింది నా తల్లి. అంత ఏడిస్తే అప్పుడు త్రిజట చెప్పింది, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా బాధపడతావు, ఇది రావణ ప్రణాళిక. నేను నిజం చెప్పనా, నిజంగా యుద్ధంలో అవతలి పక్షానికి నాయకత్వం వహిస్తున్న రామలక్ష్మణులు శరీరం విడిచిపెడితే వీరులు చుట్టూ అలా నిలబడరు. ఈపాటికే యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతారు. ముఖాలలో కాంతి ఉండదు. వాళ్ళు అస్త్రముల చేత బంధింపబడ్డారు, నేలపడ్డారు. మళ్ళీ తొందరలోనే వినిర్ముక్తులవుతారు, తేజోవంతులవుతారు. బెంగ పెట్టుకోకు. నీకు ఇంకొక ప్రబల సాక్ష్యం చెప్పనా, నిజంగా రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసి ఉంటే వైధవ్యం కలుగుతుంది కనుక అటువంటి స్త్రీని పుష్పక విమానం ఎక్కించుకోదు. పుష్పకం పైకి లేవదు. అమంగళకరమైన స్త్రీ పుష్పకం ఎక్కితే విమానం లేవదు. కాబట్టమ్మా, ఇదంతు విమానం పుష్పకం. ఈ పుష్పక విమానం ఉందే, అది తల్లి అమంగళకరమైన స్త్రీలను ఎక్కించుకోదు. రాముడు బ్రతికున్నాడు, నన్ను నమ్మని చెప్పింది. త్రిజట చెప్పిన మాటల చేత ఊరడిల్లింది సీతమ్మ. లేకపోతే నిజంగా ఏం జరిగుండును. అటువైపు నుంచి ఇటువైపుకి పని జరగట్లేదని ఇంద్రజిత్తుతో మాయాసీతని సృష్టించి తీసుకెళ్ళాడు ఆ పైన విమానంలో.
తీసుకెళ్ళి కింద రాముడు, లక్ష్మణుడు, హనుమ అందరూ చూస్తుండగా, ఈ సీత కోసమే కదా నువ్వు ఇంతమంది రాక్షస వీరుల్ని చంపావు, ఈ సీత మాకు దక్కనప్పుడు నీకు దక్కకూడదని అందరూ చూస్తుండగా సీతమ్మ తల్లి యొక్క కంఠాన్ని నరికాడు. నిజమైన సీతమ్మ కాదు, మాయా సీత. నరికితే రామచంద్రమూర్తి అంతటి వాడు మోసపోయాడు, మూర్ఛపోయాడు నేల మీద. లక్ష్మణస్వామి పడిపోయారు. ఆశ్చర్యం, హనుమ కూడా నమ్మారు. విభీషణుడు వచ్చి చెప్పాడు, పచ్చి అబద్ధం, అంత కామమున్న స్త్రీని ప్రాణం పోయినా చంపడు రావణాసురుడు. పరపురుషుడు కొడుకైనా సరే తీసుకెళ్లడాన్ని ఒప్పుకోడు. రామా, నిన్ను వంచడానికి మాయాసీతని సృష్టించాడు. సీతమ్మని రావణుడు చంపడం అంటే సముద్రం ఇంకిపోవడంతో సమానం, నమ్మకన్నాడు. మహానుభావుడైన విభీషణుడి వాక్కులు నమ్మి మళ్ళీ రామలక్ష్మణులు హనుమా సేద తీరారు. ఆ తర్వాత ఇంద్రజిత్తుని వధించారు. ఇన్ని కష్టాలు పడ్డారండి. బాణాలతో కొట్టిన దెబ్బల కన్నా మాటలతో ఎక్కువ హింసించాడు. అన్ని హింసించినా కూడా, అన్ని మాటలు మాట్లాడినా కూడా నిజంగా నా తల్లి ఎలా తట్టుకుందో, ఎలా నిలబడిందో, ఆమె పాతివ్రత్యానికి ఆమెయే సాటి. మాట మనిషిని ఎంత బాధ పెడుతుందో, మాట మనిషిని ఎంత సేద తీరుస్తుందో చెప్పడానికి రామాయణమే పరాకాష్ఠ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రామాయణ కావ్యం లాంటి కావ్యం ఉండదు ఇంకా మాట వైభవం చెప్పడానికి. వాగ్వైభవం తెలుసుకోవాలి అంటే శ్రీరామాయణం చదివి తీరాలి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. బుధవారము విధియ తదియ మృగశీర్ష నక్షత్రం సుకర్మయోగంతో ప్రారంభమవుతుంది. ఈరోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అభివృద్ధిని ఇచ్చేటటువంటి అదృష్టయోగంగా భాసిల్లుతోంది. సర్వజనులకి అనుకూలించేటటువంటి శుభ యోగాలు శుభ నక్షత్రంలో కనపడుతున్నాయి. విశేషంగా ఉద్యోగ యోగాలు, ఉద్యోగ ప్రారంభ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారస్తులకి వ్యాపార యోగం విశేషంగా కలిసి వస్తుంది. విద్యార్థులకి విద్యాయోగము, అలాగే మేధాధారణ శక్తి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ప్రధానంగా విష్ణువారం ప్రదోష సమయాల్లో చేసేటటువంటి నమస్కారం, విష్ణుస్తుతి, పురుష సూక్త పారాయణ, అలాగే రామాయణ శ్రవణము, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా పఠించడం, ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని ప్రదోష కాలంలో చదువుకోవటం, తులసీ దళాలతో విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా మంచిది. విదయ తదయలు కలిసినటువంటి సమయం కాబట్టి మృగశీర్ష నక్షత్రం అన్ని రకాలుగా అనుకూలించేటటువంటి యోగ్యమైన నక్షత్రం కనుక కొత్త వస్తువులు కొన్నా, ప్రయాణాలు చేసినా అన్నిటికీ సహకరించే వారంగా భాసిల్లుతోంది. రేపటి శుభ నక్షత్రాంశాన్ని పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రయుత బృహస్పతి వారం. సాయిబాబా వారి స్తుతి ఎంతగానో సహకరిస్తుంది. సాయి సచ్చరిత్ర పారాయణ, అలాగే సుందరకాండ పారాయణ, శివ సహస్రనామం ఆర్ద్రా నక్షత్రం ఉన్నది కాబట్టి ఇటు ఈశ్వరుడికి, అటు కురుదేవతా ప్రీతిగా చేసేటటువంటి సాయి దేవత పారాయణలకి మంచి బలాన్ని ఇచ్చేటటువంటి రోజు. సవితి కాబట్టి మహాగణపతికి సంబంధించిన రోజు కనుక ఉండ్రాళ్ళు మహాగణపతి ప్రీతిగా చేసి నైవేద్యం చేస్తే మంచిది. లేదా బెల్లం ముక్కైనా సరే మహాగణపతి దగ్గర ఉంచి మహాగణపతి చిత్రపటం దగ్గర పెట్టి నమస్కారం చేసిన, ప్రదోష కాలంలో గరికతో మహాగణపతిని ఆరాధన చేసిన పరిపూర్ణమైన విఘ్నములు లేనటువంటి అవిఘ్న సిద్ధి, కార్య సిద్ధి ఏర్పడతాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. ప్రధానంగా ఉ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఎక్కడైతే ఉంటుందో వారందరికీ ఈశ్వర కటాక్షం లభిస్తుంది. ఉ అనగానే ఉమా, ఉ నిఘంటురీత్యా ఈశ్వర బీజం. ఉ అనగానే పరమేశ్వరుడు. ఉ అనగా కాలుడు, గౌరీపతి, ఉమ, ఇన్ని అర్థాలున్నాయి. ప్రధానంగా పరమేశ్వరుడు. పరమేశ్వరానుగ్రహానికి పాత్రులైన వారికి
ఊ అనేటటువంటి నామం వారి పేరులో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఉమా, ఉష, ఉమామహేశ్వర్ ఇలా ఉన్నటువంటి నామాలు. ఇది రాశి ఏ రాశిలో ఉన్నది? వృషభ రాశిలో ఉన్నది. అదృష్టవారం సోమవారంగా ఉన్నది. పరమేశ్వరుణ్ణి సోమవారం నాడు దర్శించిన ఊ అనే పేరు కలిగినటువంటి వారందరికీ ఈశ్వర కటాక్షం సిద్ధిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు, శ్రియమిచ్చేతు హుతాసనాతు. పరమేశ్వర ధ్యానము, శివధ్యానము, ఈశ్వర కటాక్షము, పరమేశ్వర స్తుతి, శివాష్టోత్రము. ఈ శివాష్టోత్ర పారాయణం వల్ల మనకు ఐశ్వర్య సిద్ధి వస్తుంది. ప్రధానంగా వీరు వ్యాపారస్తులై ఉంటారు. ఇంకా విశేషించి వృత్తి చేసుకునేవారే ఉంటారు. ఎందుకని? దశమాధిపతి, దశమ స్థానం అంటే వృత్తి స్థానానికి సంబంధించిన గ్రహం శని అవుతున్నాడు కనుక వృత్తి అంటే వాళ్ళ వంశాచారంగా వస్తున్నటువంటి తాతల తండ్రుల నుండి సంక్రమించిన వృత్తి ఏది ఉంటుందో దాంట్లో ఉంటారు. వ్యవసాయదారులుగా ఎక్కువగా కనపడుతున్నారు. ఏ పని చేసినా, ధాన్య వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. శాస్త్రాన్ని పరిశీలిస్తే బహుభుక్ విఖ్యాత తేజస్వి మతిమాన్ బంధువాది. బుద్ధిమంతులు, జ్ఞానం, మతిమాన్, బంధువాది. అనేక మంది బంధువులు వీరిని ఆశ్రయించుంటారు. అందరికీ ఇష్టలై ఉంటారు, తేజోవంతులై ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు రెండు అనుకూలంగా ఉంటాయి. బోళాశంకరులై ఉంటారు. ప్రధానంగా అది ఊ అనే అక్షరం ఎక్కడైతే ప్రారంభమవుతుందో, ఎవరి పేరులో ఊ ఉంటుందో వారిని చూస్తే చాలు అమ్మవారి అనుగ్రహం మనకు వస్తుంది. ప్రధానంగా స్త్రీలకి ఉమాని కనుక పెట్టినట్టయితే ఆ పేరు పిలవటం ద్వారానే కాకుండా ఆ పేరుని ధరించిన వాళ్ళకి శక్తి ఉంటుంది. శక్తి అంటే సామర్థ్యం. ఒంట్లో బలము, బుద్ధిలో బలము, వాక్కులో చైతన్యము, నైపుణ్యము, ప్రతి పనిని చేయగలిగినటువంటి సామర్థ్యం, నిపుణులై ఉంటారు. ఏ విద్య ప్రారంభిస్తే ఆ విద్యలోనే ఉన్నత స్థితికి వెళతారు. పుణ్యము మోక్షము వారికి సొంతమై ఉంటాయి. నామం పెట్టాలంటే పూర్వజన్మకృత పుణ్యం ఉండాలి. మన తల్లిదండ్రులు మనకు పెట్టే నామం పుణ్యాన్ని పట్టి వస్తుంది. ఉమా అనే నామంలో అమ్మవారి అనుగ్రహం భాసిల్లుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఊ అనే దీర్ఘాక్షరంతో మొదలయ్యే పేరుని ఆధారం చేసుకొని అదృష్ట యోగం ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన ముద్గల పురాణంలో చెప్పబడిన 32 గణపతి రూపాలలో భక్తి గణపతిని, వీర గణపతిని ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి, అలాగే చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి భక్తి గణపతిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. మీ గృహంలో బుధవారం నాడు పూజాపీఠం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తెల్లటి వస్త్రం మీద శరత్కాలంలో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి 4 చేతులను కలిగి ఉండి 4 చేతులలో అరటిపండు, మామిడి పండు, కొబ్బరికాయ, క్షీరాన్నాన్ని కలిగి ఉన్నటువంటి భక్తి గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించాలి. తెల్లటి పుష్పాలతో భక్తి గణపతిని పూజిస్తూ ఓం ఫాలచంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. అలా భక్తి గణపతిని పూజించి భక్తి గణపతి ప్రీతి కోసం పాలు, తెల్లటి బెల్లము స్వామివారికి నివేదన చేయాలి. పూజ పూర్తి కాగానే స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే పూజ చేసే సమయంలో భక్తి గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో భక్తి గణపతిని పూజించటం ద్వారా ఓం ఫాలచంద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భక్తి గణపతిని ఆరాధించటం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే అంతఃశత్రువుల సమస్య నుండి బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి,
32 గణపతి రూపాలలో వీర గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. పేరులోనే వీరత్వం ఉట్టిపడే ఈ వీర గణపతి సూర్యుడు అస్తమించే సమయంలో ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. బుధవారం నాడు మీ గృహంలో పూజాపీఠం మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఎర్రటి వస్త్రం మీద 16 చేతులను కలిగి ఉండి 16 చేతులలో రకరకాల ఆయుధాలను ధరించి ఉన్నటువంటి వీరగణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ వీరగణపతి చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించాలి. వీరగణపతి చిత్రపటం ముందు 5 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో వీరగణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. ఆ విధంగా వీరగణపతిని పూజించిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. వీరగణపతిని పూజించిన తర్వాత ఆ కుంకుమ కలిపినటువంటి అక్షింతలను మీ దగ్గర ఉంచుకున్నట్లయితే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలు పొందడం ద్వారా, అలాగే ఉద్యోగంలో సహచరుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను పొందటం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 32 గణపతి రూపాలలో శక్తి గణపతిని, విఘ్న గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, శక్తి గణపతిని, విఘ్న గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రంభా తృతీయ సందర్భంగా అరటి చెట్టు కింద పార్వతీదేవిని పూజించి తాంబూల దానం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణం పరమేశ్వర అనుగ్రహ కటాక్షం, ఈశ్వరానుగ్రహేణ గృహప్రాప్తి అని. ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్లే గృహం అనేటువంటిది ఎవరికైనా సరే వచ్చి తీరుతుంది. అందుకే పరమేశ్వర ధ్యానం చేయమన్నారు. జాజి పూలతో కానీ మల్లెపూలతో కానీ పరమేశ్వరుని నిత్యం గనక పూజ చేసినట్లయితే గృహం లేని వారికి గృహం వచ్చి తీరుతుంది సుమా. ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల అని శాస్త్రం. అందుచేత వాస్తు పరిజ్ఞాన రీత్యా గృహ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, స్థలాల ఎంపిక దగ్గర నుంచి, ఆ తవ్వకాల దగ్గర నుంచి, స్లాబ్ పైన నిర్మాణం, వాటికి అమర్చేటువంటి కిటికీలు, దర్వాజాలు, ఆ యొక్క ఎత్తు పల్లాలు, వాటి విషయరీత్యా కూడా మన పరిజ్ఞాన తత్వానికి పరమేశ్వరుడు సహకరిస్తాడు. అంటే స్వామివారి లీల అంటూ ఆయనకు నమస్కారం చేసి మనం గనక ఉపక్రమించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. అందుకే శంకుస్థాపన చేసేటప్పుడే శివపార్వతుల ఫోటో పెట్టి భూసూక్తం చదివి శంకుస్థాపన చేయండి. అంటే ఆ యొక్క శివపార్వతుల కుటుంబం ఫోటోకి పూజ చేసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన ఆ గృహ నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. అంతేకాకుండా భూసూక్తం చదివినట్లయితే వాస్తు పురుషుడు సహకరిస్తాడు. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా బోరింగ్ వేసి చేయాలా, లేక గృహ నిర్మాణం చేస్తూనే బోరింగ్ పంపు వేయాలా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎక్కడైనా నీళ్లు వచ్చిన తర్వాతనే కదా నిర్మాణం ప్రారంభించేది, నీళ్లు కావాలి కదండి. అందుచేత మంచి రోజు చూసి బోరింగ్ పంపు వేసుకోవటం ఉత్తమం. తర్వాతనే గృహ నిర్మాణం ప్రారంభించడం సర్వోత్తమం. గృహ నిర్మాణానికి ముందుగా స్థలం కొనటం జరుగుతుంది కదా, ఆ స్థలాన్ని ఎన్నుకోవటంలోనూ, స్థలం యొక్క భౌగోళిక పరిస్థితులు మార్పు చేయటంలోనూ వాస్తు శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తూచా తప్పకుండా పాటించాలి. మొట్టమొదటి స్థలం వాస్తు సమ్మతమైనప్పుడు వాస్తుశాస్త్ర ప్రకారం గృహం నిర్మిస్తే
గొప్పగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. గృహం నిర్మించడానికే వాస్తుశాస్త్రం అనుకోకుండా స్థలం కొనే ముందు కూడా వాస్తుశాస్త్ర సమ్మతమైనటువంటి స్థలాన్నే కొనాలి అని చెప్పేసి నిర్ణయించుకోవాలి. చాలామంది స్థలం కొన్న తర్వాత వాస్తుశాస్త్ర ప్రకారం గృహం కట్టండి అంటారు. అసలు కొనే ముందే వాస్తుశాస్త్ర ప్రకారం నాకు ఆ స్థలం సరిపోతుందా లేదా అని చెప్పేసి అడగడం ఉత్తమోత్తమైనటువంటి లక్షణం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జాతక చక్ర ఫలితాలు ఉంటాయి, నక్షత్ర ఫలితాలు ఉంటాయి, వర్గుల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ మూడింటిని బేరీజు వేసుకొని స్థలం కొనుగోలు చేసుకొని తర్వాతే గృహ నిర్మాణం చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి లక్షణం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు స్థలం వచ్చింది ఇక గృహ నిర్మాణం చేస్తాం వాస్తు ప్రకారం మీరు ప్లాన్ వేసి ఇస్తారా అంటే అది సరిపోతుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. ఒక స్థలం ఈ వ్యక్తికి బాగా రాణిస్తుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత గృహ నిర్మాణానికి ఉపక్రమిస్తే త్వరగా పూర్తి అయిపోతుంది గృహ నిర్మాణం. ఎటువంటి అప్పులు లేకుండా చాలా చక్కగా నిర్మాణం అంతా పూర్తయి 10 మందికి భోజనాలు పెట్టి చక్కగా గృహప్రవేశం చేసుకునేటువంటి విశిష్ట లక్షణం కూడా ఆ యొక్క వాస్తు సమ్మతమైనటువంటి స్థలానికి పడుతుంది. ఆ యోగ దశ కోసమే మనం వాస్తు అనేటువంటిది తెలుసుకోవాలి. గృహం నిర్మించబోయే స్థలం తూర్పు ఉత్తరాలకు వాలు కలిగి ఉండాలి. ఎలాంటి తెలుసుకోవాలి అంటే ఇది ముఖ్యమైన పాయింట్. గృహం నిర్మాణం చేసేటప్పుడు ఆ స్థలం తూర్పు ఉత్తరాలకు వాలు కలిగి ఉండాలి. తూర్పు ఉత్తర ఈశాన్యాలు తప్ప మరే ఇతర మూలలు కూడా పెరగకుండా ఉండాలి. మూలలు పెరగకూడదు. దక్షిణ పశ్చిమ హద్దులు ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈశాన్య మూల తప్ప మరే ఇతర దిక్కులలో కానీ మూలలో కానీ గుంటలు బావులు ఉన్నట్లయితే పూడ్చివేయాలి. తప్పనిసరిగా పూడ్చివేయాలి. స్థలం యొక్క దక్షిణ పశ్చిమాలను మూలమట్టానికి సరిపెట్టి తూర్పు ఉత్తర ఈశాన్యాల కొలత పెరుగునట్లుగా ప్రహరీ గోడలు నిర్మించాలి. ప్రహరీలు లేకుండా గృహం నిర్మించడం మంచిది కాదు. కనీసం దక్షిణ పశ్చిమాలలో అయినా సరిహద్దు గోడ నిర్మించి తీరాలి. ప్రహరీలు నిర్మించిన వెంటనే ఈశాన్య భాగంలో నుయ్యి కానీ బోరింగ్ కానీ వేయించుకోవాలి. ఈ 2 వీలు కాని పక్షంలో కనీసం 6 అడుగుల గొయ్యి అయినా సరే ఈశాన్యంలో తవ్వండి. అలా తవ్వినట్లయితే మీ పని ప్రహరీ నిర్మాణం కన్నా ముందుగా జరిగినా కూడా తప్పు లేదు. అంటే గొయ్యి తీయటం అనేటువంటిది ప్రహరీ నిర్మాణం కన్నా ముందుగా కూడా తీయవచ్చు. మేము బోరింగ్ వేయట్లేదండి, అనవసరం అండి తవ్వటం అంటే కుదరదు. ఈశాన్య మూల కొంత మట్టిని తీసేసి గొయ్యి చెయ్యండి. అలా గనక చేసినట్లయితే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్టయితే ఒక స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థలంలో పూర్వం దేవాలయం ఉండేది అనేటువంటి విషయం తెలిసింది. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయవచ్చా లేదా అన్నది ప్రశ్న. ఒక స్థలాన్ని కొనుగోలు చేసే ముందే ఇటువంటి విషయాలన్నీ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. ఎప్పుడూ కూడా పూర్వం ఆ స్థలంలో దేవాలయం కనుక కట్టినట్లయితే ఆ దేవాలయం కాలక్రమేణా శిథిలమైపోయినట్లయితే ఆ శిథిలమైపోయినటువంటి దేవాలయ స్థలాన్ని కొని అక్కడ నిర్మాణం చేయాలని తలపెట్టడం వాస్తు సమ్మతం కాదు. అలా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అనేక అవాంతరాలు వచ్చి తీరుతాయి. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయటం అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్తోంది వాస్తుశాస్త్రం.
ఆ స్థలంలో మరలా జీర్ణోద్ధరణ చేపట్టి దేవాలయాన్ని నిర్మించాలి తప్ప గృహాన్ని మాత్రం నిర్మాణం చేయకూడదు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీ గృహంలో విద్యార్థులు విద్యలలో రాణించలేకపోతున్నారా? పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో విజయాలు పొందలేకపోతున్నారా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏ నెలలోనైనా మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతీదేవి చిత్రపటానికి జాజిపూలమాల అలంకరించి అమ్మవారిని మల్లెపూలతో పూజిస్తూ బెల్లం కలిపిన అన్నాన్ని నివేదించండి. అమ్మవారికి నివేదించిన బెల్లం కలిపిన అన్నాన్ని గృహంలో విద్యార్థులు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేసినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు.